కర చాలా డేస్ తర్వాత ధనుష్ గారి ఫిలిం ఆల్మోస్ట్ 0 బస్తో రిలీజ్ అవుతుంది. అసలు రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి తెలియదు. కానీ డైరెక్టర్ విఘ్నేష్ రాజ్ విషయానికి వస్తే ఆయన పోర్ తొలిల్ అనే థ్రిల్లర్ డైరెక్ట్ చేశారు. అండ్ ఆ ఫిలిం అప్పట్లో సోషల్ మీడియాలో మంచి సెన్సేషన్ అయింది. మరి కరాతో సేమ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారా లేదా అనేది తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. నా కమెంట్ ద స్టోరీ లైన్ ట్రైలర్లో చూపించినట్టుగానే కరా అదే మన హీరో ఒక దొంగ. కరాకి దొంగతనం తప్పితే ఏ పని చేత కాదు. తన స్వార్థం కోసం దొంగతనాలు చేసే కరా ఒక సిచ్యువేషన్ వల్ల సేవియర్గా మారతాడు. అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి, తన దొంగ నుండి సేవియర్గా చేంజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, ఫైనల్గా కరా తప్పించుకున్నాడా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. సినిమా స్టార్ట్ అవ్వడమే ఒక ఇంట్రెస్టింగ్ థెఫ్ట్ స్టార్ట్ అవుతుంది, ఫాలోడ్ బై ఫైట్ సీన్స్. చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఒక థెఫ్ట్ జరిగే ప్రాసెస్ని లాజికల్ వేలో చూపిస్తూ ఒక టెన్షన్ని క్రియేట్ చేస్తారు. ఈ స్టార్టింగ్ ఎపిసోడ్లో క్రియేట్ చేసిన ఎన్వైరన్మెంట్ ఫస్ట్ 25 మినిట్స్ మెయింటైన్ అవుతుంది. ఈ 25 మినిట్స్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ 25 మినిట్స్లో సినిమాటిక్ షాట్స్ కంటే కూడా రియలిస్టిక్ టేకింగే ఉంటుంది. అందువల్ల ఒక రియల్ థెఫ్ట్ ఇన్సిడెంట్ని చూసినట్టు అనిపించింది. ఇంకా ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ 20 మినిట్స్ ఇంకో సాలిడ్ థెఫ్ట్ ఎపిసోడ్ ఉంటుంది. ఈ ఎపిసోడ్లో అయితే ఎప్పుడు ఏం జరుగుద్ది అనే టెన్షన్తో సీట్ ఎడ్జ్కి వచ్చేస్తాం. ఈ ఒక పర్టికులర్ ఎపిసోడ్ మాత్రం సినిమాలో ది బెస్ట్ ఎపిసోడ్. న్యూ కైండ్ ఆఫ్ ఐడియాస్తో పాటు ప్రాపర్ ఎక్సైట్మెంట్ అండ్ క్యూరియాసిటీని ప్రెజెంట్ చేశారు. ఈ ఎపిసోడ్లో 3 ఎపిసోడ్స్ వరకు విఘ్నేష్ రాజా గారిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఈ 2 ఎపిసోడ్సే కాకుండా సినిమాలో కొన్ని మంచి థ్రిల్ మూమెంట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో పోలీస్ అండ్ హీరో మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హీరో తీసుకునే కొన్ని డెసిషన్స్ అండ్ పోలీస్ క్యారెక్టర్ చేసే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొత్తగా ఉంటాయి. బేసిక్గా థెఫ్ట్ ఫిలిమ్స్ అనేవి ఒక గేమ్ లాగా ఉంటాయి. ఎవరు దొరుకుతారు, ఎవరు దొరకరు, అండ్ ఈ థెఫ్ట్స్ని ప్రాక్టికల్గా ఎలా చేస్తారు, చేశాక ఎలా తప్పించుకుంటారు, ఈ పాయింట్స్ ఏమన్నా ఒక థెఫ్ట్ ఫిలింకి అట్రాక్ట్ చేస్తాయి. అండ్ ఈ పాయింట్స్ వరకు మాట్లాడుకుంటే డైరెక్టర్ అండ్ రైటర్ విఘ్నేష్ రాజా గారు మాక్సిమం ఎఫర్ట్స్ పెట్టారు. ఇక టెక్నికల్గా బీజిఎం ఎక్సలెంట్ ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్, సౌండ్ మిక్సింగ్లో క్వాలిటీ వరకే కనిపించింది. ఇక సినిమాలో నాకు నచ్చని విషయాలు ఏంటంటే సినిమా జోనర్ థెఫ్ట్ థ్రిల్లర్. కంప్లీట్గా అదే జోనర్కి స్టిక్ అయి ఉండుంటే బాగుండి అనిపించింది. థెఫ్ట్ ఎపిసోడ్స్కి మధ్య వచ్చే డ్రామా అస్సలు వర్క్ అవ్వలేదు. చాలా ఫోర్స్డ్గా ఎమోషన్ని ఇరికించాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూతో అలా చేశారు అనిపించింది. రేసీగా వెళ్ళే సినిమాకి సడన్గా బ్రేక్స్ వేసి ఎమోషన్స్ని ఫోర్స్ చేస్తారు. ఎమోషన్స్ న్యాచురల్గా వస్తే బాగుంటాయి, కానీ సడన్గా లౌడ్గా అండ్ అబ్రప్ట్గా వచ్చేసరికి డిస్కనెక్ట్ అయిపోతాం. ఫస్ట్ హాఫ్లో ఫాదర్ ఎమోషన్ కొంతవరకు బాగుంది, బట్ అది సెకండ్ హాఫ్లో టూ మచ్ అయిపోయింది. స్టార్టింగ్ 25 మినిట్స్ కొత్తగా ఉన్నప్పటికీ సినిమా వెళ్ళే కొద్దీ ఒక సేవియర్ మోడ్లోకి మారిపోవడం చాలా రెగ్యులర్గా అనిపించింది. ఒక దొంగ వాల్మీకి అవుతాడు, కరెక్టే, సినిమా ఇంటెన్షన్ అదే. కానీ ఆ ప్రాసెస్ ఫ్రెష్గా కానీ, ఇంటెన్స్గా కానీ, ఆర్ ఎమోషనల్గా కానీ అస్సలు లేదనమాట. సినిమాని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ చేద్దాం అనుకున్నప్పుడు థెఫ్ట్ సీన్స్తో డ్రామాని కూడా సాలిడ్గా రాసుకోవాల్సింది. మమిత క్యారెక్టర్తో ప్రాపర్గా ఒక మంచి సీన్ కూడా లేదు. తనతో స్క్రీన్ టైం ఎక్కువ ఉండాలని కాదు, బట్ తనని ఫ్రంట్ లైన్లో పెట్టి మూవీని ప్రమోట్ చేసినప్పుడు తన పర్ఫార్మెన్స్ మీద మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మమితని అయితే అస్సలు యూటిలైజ్ చేసుకోలేదు. ఇంకా ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు సినిమాని చాలా డ్రాగ్ చేశారు. ప్రతి విషయాన్ని ఎగ్జాగరేట్ చేసి రన్ టైంని చాలా పెంచారు. రేసీగా క్రిస్ప్ రన్ టైం ఉండుంటే సినిమా ఇంకా ఎంగేజింగ్ అనిపించేది. క్లైమాక్స్లో ఎటువంటి సర్ప్రైజ్ కానీ, హై కానీ లేకుండా రెగ్యులర్గా అండ్ ఫ్లాట్గా ఎండ్ అయిపోయింది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ధనుష్ యాజ్ యూజువల్ న్యాచురల్గా యాక్ట్ చేశాడు. ఇలాంటి క్యారెక్టర్స్ తనకి పెద్ద విషయమే కాదు, సో చాలా ఈజీగా క్యారెక్టర్ని పుల్ చేసేశాడు. బట్ స్పెషల్ మెన్షన్ మాత్రం ఫాదర్ క్యారెక్టర్లో కేఎస్ రవికుమార్ గారికి ఇవ్వాలి. ఆయన మోస్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్లో జోకర్ రోల్స్లోనే కనిపిస్తాడు, బట్ ఈ సినిమాలో ఎమోషనల్ ఫాదర్ రోల్ ప్లే చేశారు అండ్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. ఇక రిమైనింగ్ యాక్టర్స్ డీసెంట్ పర్ఫార్మెన్సే ఇచ్చారు. సో ఫైనల్గా కరా ఎలా ఉందంటే ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం. డ్రామా వర్కౌట్ కాకపోయినా థెఫ్ట్ సీన్స్ కోసం మాత్రం ఒక్కసారి చూసేయచ్చు. మళ్ళీ రేపు మార్నింగ్ జెట్లీ గాయపడ్డ సినిమా మూవీస్ రివ్యూస్తో కలుద్దాం. అంటే సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ, బాయ్.